సాడోత్తరుడు చెయ్యి రాండి ఓ నేను కాయ అందరికీ నమస్తే. నా పేరు కాళేశ, సిపిఎం పార్టీ దగదత్తి మండల కమిటీ సభ్యుడిని. ఈరోజు జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పిస్తూ, అదేవిధంగా ఆయన సతీమణి అయినటువంటి సావిత్రిబాయి పూలే కూడా నివాళులు అర్పిస్తూ, ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, అప్పట్లో జ్యోతిరావు పూలే మహిళలు వంటింటికే పరిమితం అయిపోయారు. మహిళలు కూడా రాజకీయాల్లోకి టీచర్స్గా రావాలని ఆయన గమనించి వాళ్ళ భార్యని పెళ్ళైన తర్వాత వాళ్ళ భార్యను చదివించి టీచర్గా చేశాడు. మన భారతదేశంలో మొట్టమొదటి టీచర్ ఎవరంటే సావిత్రిబాయి పూలే గారు. ఆమెని ఆదర్శంగా తీసుకొని ఈరోజు ఎంతోమంది టీచర్స్గా ఉన్నారు, మంత్రులుగా ఉన్నారు, సీఎంలుగా ఉన్నారు. ఈ విధంగా మన దేశం మహిళలు ముందడుగు వేయడానికి మొట్టమొదటి మహిళలు అసలు ఆయన ఫోటో పెట్టుకోవాలా. ఎవరిది? జ్యోతిరావు పూలే. ఈరోజు వాళ్ళు వార్డు కౌన్సిలర్లు కానీ లేదంటే ముఖ్యమంత్రులు కానీ ఎవరన్నా అయ్యారనంటే ఆ ధైర్యాన్ని ఇచ్చింది ఎవరు? జ్యోతిరావు పూలే. ముఖ్యంగా మహిళలు ఆయన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మన కావలి శాసనసభ్యులు గౌరవనీయులు కావ్యన్న గారు జవహర్ భారతిలో నేను చదువుకునే క్రమంలో నాకు బాగా సుపరిచితుడుగా ఉండాడు. ఆయన ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషిని మేము అనుకునేవాళ్ళమే. ఆయన అక్కడ చదువుకొని జవహర్ భారతి చదువుకొని మళ్ళీ లెక్చరర్ అయ్యాడు. నేను కూడా అన్నను చూస్తా, ఆయన అడుగుజాడల్లో ఉంటా. నేను కూడా నా చదువుకు తగ్గట్టుగా చిన్న స్కూల్ సిద్ధార్థ రెసిడెన్షియల్ స్కూల్ వెంగళరావు నగర్ బోర్డు దగ్గర పెట్టాం. కొంతకాలం నడిపాం. అట్లా చేసుకుంటా వచ్చాము. అన్న అడుగుజాడల్లో నేను ఉంటాను. తర్వాత ఏంటంటే, రాబోయే ఎన్నికల్లో ఆయన అభివృద్ధే ఆయన్ని గెలిపిస్తుంది. మేము కూడా ఆయనకి అండదండలుగా ఉండి, నా సర్కిల్ మొత్తం ఇక్కడే ఉంది. ఎందుకని చెప్తున్నానంటే, మా అమ్మమ్మది బుడంగుంట, నాకు దామవరం, మా నాయన కుటుంబ సభ్యులందరూ ఇక్కడ ఉన్నారు, మా అమ్మ కుటుంబ సభ్యులందరూ ఇక్కడ ఉన్నారు. ఇంకా ఎందుకు నేను కావ్యాన్ని గెలిపించుకోలేకపోతాను? ప్రతి వార్డులో నా మనుషులు ఉన్నారు. ప్రతి వార్డులో నీకు ముస్నూరు దగ్గర స్టార్ట్ అయితే మెకానికులు చివరికి జెండా చుట్టూ వరకు కూడా మొత్తం నా సోదరులు, నా అన్నదమ్ముళ్ళు, అల్లుళ్ళు, అట్లా నాకు అంత నా రక్తం ఉంది ఇక్కడ. నేను ఖచ్చితంగా ప్రతి వార్డులో అన్నతో కూడా తిరిగి నేను పనిచేస్తాను. అయ్యా నువ్వు కమ్యూనిస్ట్ కదా, ఏందయ్యా అని అడగొచ్చు మీరు. అయ్యా ఒకటి గుర్తుపెట్టుకోండి, అభివృద్ధి కోసం, ప్రజలకి పనిచేసే దానికోసం పార్టీని ఎంటర్ చేయొద్దు. ఇక్కడ పార్టీకి సంబంధం లేదు. అన్న అంటే నాకు అంత ఇష్టం. ఆయన కోసం ఏదైనా వదులుకొని ఆయన వెంటే ఉండి, నేను దామవరంలో ఉన్నాను కదా, దామవరంలో ఉండకుండా కావాలంటే కావాలో రూమ్ తీసుకొని నా బిడ్డలు సెటిల్ అయిపోయారు, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడే ఉండి అన్నతో